హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గారిని మరోసారి మరి ఫైబర్ నెట్ కేసులో ఏ1 ముద్దాయిగా యాడ్ చేయడం చూస్తున్నాం. మొన్ననే ఇన్నర్ రింగ్ రోడ్‌కి సంబంధించిన కేసులో కూడా ఏ1 ముద్దాయిగా ఏసీబీ కోర్టులో సీఐడీ వాళ్ళైతే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ అటు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఎందుకు యాడ్ చేశారు? ఎందుకు సీఐడీ వాళ్ళు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? మరి ఏం జరగబోతుందో? మరి ఈ కేసుల్లో చంద్రబాబు గారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం మేడం. సో మేడం, మళ్ళీ సిఐడి వాళ్ళు కాస్త జోరు పెంచేసి 2 కేసులు బ్యాక్ టు బ్యాక్ మొన్న ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ1 ముద్దాయిగా చేర్చి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో. మళ్ళీ ఇవాళ చూసుకుంటే ఈ ఫైబర్ నెట్ కేసులో కూడా చేయడం చూస్తున్నాం. అంటే ఏం జరగబోతుందంటారు? ఏం జరగబోతుంది అంటే ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ కేసులో కూడా చంద్రబాబు గారిని ఏ1 కిందే ఉంచారు. కానీ తర్వాత ఏంటంటే ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఏంటి అనేది తెలిసి ఆయన వేరే ఏ3 గాను ఏ4 గాను వచ్చారు కదా. ఇది కూడా అంతే. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా సరే సస్పీషియస్ అనమాట, అనుమానాస్పదంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఎఫ్ఐఆర్లోని కానీ ఆ ఛార్జ్ షీట్లో కానీ ఏ1 ఏ2 అని మెన్షన్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కేసు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి ఏంటి వచ్చింది అనేది కోర్టు ఆర్డర్ ఇస్తుంది పోలీసు వాళ్ళకి. నువ్వు పెట్టేసేవు ఏ1 అని ప్రూవ్ చేయగలవా? ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? ఇవన్నీ తీసుకువచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చేంజెస్ అవుతాయి. ఏ1 ఎవరు, ఏ2 ఎవరు అని. అంతేకాని పోలీసు వాళ్ళు పెట్టేశారు ఇంకా ఏ1 ఈయన అరెస్ట్ చేసేస్తారు అనుకోవడం మాత్రం అపోహ. అలాంటిది ఏమి ఉండదు. దీని ఎంక్వైరీలు మళ్ళీ మీరు ఒక్కరే ఎంక్వైరీ చేశారు, మీ మీదన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎంక్వైరీలు అయిన తర్వాత కోర్టు నిర్ధారణకి రావాలి. ఎస్ కరెక్ట్, ఈయనే ఏ1, ఈయనే నెంబర్ 1 ముద్దాయి అని కోర్టు నిర్ధారణకు రావాలి. కానీ వీళ్ళు చెప్పిన మాట మాత్రం కోర్టు నమ్మదు. ఎందుకంటే ఎవరినైనా ఆరోపించవచ్చు. ఇప్పుడు పోలీసు వాళ్ళది తప్పు అని మనం అనుకోవడానికి లేదు. ఆ సిచ్యువేషన్లో ఆయన కనిపించారు, సో ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి మొత్తం ఈయనే చేశారు అని అనుకుంటారు. అలా కాదు, అది మళ్ళీ సవరించబడుతుంది. అప్పుడు ఏ1గా వస్తారో ఏ3గా వస్తారో చెప్పలేం, అసలు లేకుండా కూడా ఉండొచ్చు. సో దాని గురించి మనం ముందే ఊహాగానాలు చేసేసుకుని ఆయన అరెస్ట్ చేసేస్తారా, ఆయన జైల్లో వేసేస్తారా, ఇవన్నీ అపోహలు. ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ ఎలిగేషన్స్. సో ఎలిగేషన్ చేసేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. అందరికీ ఇంత అవగాహన ఉండకపోవచ్చు. లీగల్ టెర్మాలజీ మనకి తెలుసు, యాజ్ ఎ మీడియా మీకు తెలుసు, యాజ్ ఎ అడ్వకేట్స్గా మాకు తెలుసు. నిజంగా అరెస్ట్ చేస్తారా? అలాంటిది ఏమి ఉండదమ్మా. ఆయన మీద నిజంగా నేర ఆరోపణ జరిగితే తప్ప కేసులు ఎన్నైనా పెట్టచ్చు, ఎంతమంది అయినా పెట్టచ్చు. కానీ నిర్ధారణ కావాలి. అవన్నీ నిర్ధారణ అవ్వాలి అంటే సమ్ ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాకే కరెక్ట్ పర్సన్ ఎవరు ఏంటి, ఈయన త్రూనే వెళ్ళింది లేదా ఈయన ట్రాన్సాక్షన్స్లో ఉన్నాయి, ఈయన తీసుకున్నట్టు కానీ ఈయన ఇచ్చినట్టు కానీ ఉన్నది అంటేనే అప్పుడు కోర్టు నిర్ధారణ చేసి ఈయన ఏ1గా పెట్టాలి అని చెప్తుంది. ఇప్పుడు ఎవరో ఏ పర్సన్ తీసుకున్నాడు, ఏ2 ఉన్నాడు, ఏ2 తీసుకున్నాడు, కానీ దానికి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండేది ఏ1 చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనని కూడా ఏ1 చేసేసారు వీళ్ళు. సో తీసుకున్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కోర్టు చూస్తుందన్నమాట. ఇన్ని వేల కోట్లు ట్రాన్సాక్షన్ ఎలాగైంది, ఒకవేళ గవర్నమెంట్ ఖజానాకే వచ్చినా ఆ ఖజానా నుంచి ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరెవరికి వెళ్ళాయి, వాళ్ళ సొంత రిలేటివ్స్కి వెళ్ళాయా చంద్రబాబు నాయుడు గారిది, లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళాయా, దాన్ని పని మీద కానీ ఆయన ట్రాన్సాక్షన్స్ చేశారా, అవన్నీ చూస్తుంది కోర్టు. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నిర్ధారిస్తుంది. ఎన్ని కేసులైనా పెట్టచ్చు, ఎన్ని ఫాల్స్ కేసులైనా పెట్టచ్చు, కానీ నేర ఆరోపణ చేస్తున్నారు, నేర నిర్ధారణ కావాలి. అప్పటిదాకా మనం చంద్రబాబు గారు నాయుడు మీదుగా మనం ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే ఆయన తప్పు చేసాడు అని మన దగ్గర ఎవిడెన్స్ లేదు కదా. జరిగి ఉండొచ్చు అన్నదే ఇప్పటివరకు వాదన. జరిగి ఉండొచ్చు అనే కానీ ఎస్ చేసాడు అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పట్లేదు. ఎందుకంటే అప్పట్లో సీఎం ఆయన, మరి ఖజానా ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి. సో గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళింది అనేది వాళ్ళు చూస్తారు. మేడం, ఈ కేసులన్నీ నమోదైనప్పుడు ప్రతిదానికి వాళ్ళు అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉండగానే ఈ ఫైబర్ నెట్ ఇవన్నిటిని కూడా యాడ్ చేశారు కదా. సో అప్పుడు ఆయన ముందస్తు బెయిల్ కొరకు అప్లై చేసుకోవడం, ప్రతిదానికి చేసుకోవడం చూస్తున్నాం. కొన్నిటికి దొరికింది కూడా, అంటే ప్రతిదానికి మనం బెయిల్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి.
అందులో కనుక ఇంక్లూడ్ చేసి ఉంటే ఫైబర్ నెట్వి అవి సేమ్ బెయిల్ వర్తిస్తుంది. ఒకవేళ అందులో అడ్వకేట్ మెన్షన్ చేయకపోతే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఏ కేసు అయితే పెట్టారో దానికి మళ్ళీ ముందస్తు బెయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తే కనుక అవసరం ఉండదు. ఇటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ పైన ఏమన్నా ప్రభావం చూపించడానికి ఈ కేసుల్ని ఏమన్నా యూజ్ అలా ఉందా మేడం అవకాశం? అలాగేముండదమ్మా, దేనికి అదే సపరేట్. ఒక ఎలిగేషన్ వచ్చింది అంటే ఆయన హయాంలో ఏమేమి జరిగాయి, స్కామ్స్ ఏమైనా జరిగాయా లేదా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటారు, వాళ్ళు స్కామ్ అంటారు, వీళ్ళు డెవలప్మెంట్ అంటారు. ఈ ఇద్దరు వాదన కోర్టు వింటుంది. ఇది నిజంగా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారా లేకపోతే స్కామ్ చేశారా అనేది వీళ్ళు ఎంక్వైరీ వేస్తారు. మన దగ్గర ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని కానీ ఎంక్వైరీకి వేరు. సిఐడి కానీ సిబిఐని కానీ ఇక్కడి నుంచి కాకుండా అక్కడ బయట నుంచి మన రాజధాని నుంచి కూడా చెప్పించుకోవచ్చు. సో అలాంటి దాంట్లో కూడా ఒకవేళ ఫాల్స్ ఉంది అని అంటే అప్పుడు దాని దారి వేరే ఉంటుంది. అందుకని ముందు నుంచి మనం ఊహించేసుకుని చెప్పడానికి వీలు ఉండదు. సో ఇప్పుడు మరి ఎలాగో A1గా యాడ్ చేస్తారు రెండిట్లో కాబట్టి విచారణకు ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం? A1గా పెట్టొచ్చు, చెప్తున్నాను కదా, నిన్నైనా పెట్టచ్చు A1గా. కానీ అక్కడ ప్రూవ్ అవ్వాలి కదా A1 ఎలాగ చేసావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి నీ అకౌంట్కి డబ్బు పంపించాడు. నువ్వు అక్కడ నా దగ్గర సబార్డినేట్వి, నేను ఈ కంపెనీకి హెడ్ని. అప్పుడు A1 ఎవరవుతారు చెప్పు? డబ్బు పంపించా కాదు, నాది సంస్థ నాది కాబట్టి నేనే A1 ముద్దాయిని. నువ్వు తీసుకున్నా కూడా నువ్వు A2 కింద ఉంటుంది కాదు. నేను అఫెన్స్ చేయలేదు అని నా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ప్రూవ్ చేసుకోవాలి ఇది నా బ్యాంకుకి ట్రాన్సాక్షన్ కాలేదు, ఇదిగో ఇక్కడి నుంచి ఇలా వచ్చింది, ఇలా సంస్థలకు వెళ్ళింది, ఇవన్నీ సంస్థలకి మేము డెవలప్మెంట్ కోసం ఇచ్చాము అని నేను ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు A1 ఎవరవుతారు? నువ్వు అవుతావు A1, నేను A2 ప్లేస్కి వస్తాను. సో ఇవన్నీ కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత లాస్ట్ రోలో ట్రయల్స్కి ఇవన్నీ వచ్చేసరికి టైం పడుతుంది, కానీ తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే చాలా కేసులు అయితే నమోదై ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. మరి ఇవన్నిటినీ ఒక కొలిక్కి రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది అని అంటారు. టైం పట్టొచ్చమ్మా, టైం పట్టింది పట్టలేదు అనేది కోర్టుకు వదిలేసేయాలి మనం. ఈయన నేరం చేయలేదు ఆయనకు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ చేసాడు అంటే వెళ్ళిపోతారు, లేదు అని అంటే మాత్రం ఆయన్ని మనం ఏమీ తప్పు పట్టక్కర్లేదు. నేరారోపణ అందరి మీద అవుతుంది, నేర నిర్ధారణ అయ్యేదాకా ఆయన నేరస్తుడు కాదు. ఎవరిని మనం కోర్టు అదే అంటుంది, నేర ఆరోపణ చేసిన వాడిని అక్యూజ్గా పరిగణించకూడదు. కోర్టు అదే, నేర ఆరోపణ చేస్తున్నాడు, నిందితుడు కాదు, ఎదుర్కొంటున్నాడు అంతే. సో ఈంది అంతే, కోర్టు పని కోర్టు చేస్తుంది. మనం ఏంటంటే న్యూస్ పేపర్లో వేస్తాం మీరు, సో ప్రజలు చదువుతారు, ఇంత తీసేసుకున్నట్ట చంద్రబాబు అని అంటారు. అది నిరూపించబడాలి కదా అక్కడ. ఇదేంటంటే ఎలక్షన్స్ టైంలో స్ట్రాటజీ ఇదంతా. వీళ్ళు వాళ్ళని అనుకుంటారు, వాళ్ళని వీళ్ళు అంటారు. మనకేంటంటే బుర్రపాడేది ఎవరికంటే ప్రజలకి. ఏం చేయాలో పాపం అర్థం కాదు. వీళ్ళు తినేసారని మనం అనుకుంటాం, వాడు తినేసాడని అనుకుంటాం. అలా కాదు, ఏ పార్టీ దిగిన తర్వాత వాళ్ళ మీద బురద జల్లడం సహజ సిద్ధం. అది కాకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా చేశారా లేదా ఇవన్నింటికి తర్వాత ప్రజలు మర్చిపోతారు. కానీ కోర్టుకు తెలుసు ఎవరిని నేర ఆరోపణ చేశారు ఏంటి అనేది. ఆ కేసు క్లోజ్ అయ్యే టైం మళ్ళీ పేపర్కి వస్తుంది ఏంటని, చంద్రబాబు నాయుడు మీద కానీ వేరే వ్యక్తుల మీద కానీ నేర ఆరోపణ చేసినవన్నీ నేర ఆరోపణే కానీ నేర నిర్ధారణ కాలేదు, ఈ కేసులన్నీ కొట్టబడ్డాయి అని కొట్టి పారేస్తుంది కేసు. అది ప్రొసీజర్.